ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒకటే ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుంది. ఏంటంటే పెద్ది. ఈ పెద్ది మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. ఈ ట్రెండ్ అవడం అంతా బాగానే ఉంది. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నారనేది అయితే కొంతమంది అయితే వీడియోలు చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ కి ఈ పెద్ది మూవీకి ఏంటి సంబంధం? గతంలో ఎన్టీఆర్ గారు పెద్ది మూవీ అయితే చేయాలనుకున్నారు. దానివల్ల అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారంట. అసలు వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉన్నారు, అసలు పెద్ది మూవీ రిజల్ట్ ఎలా ఉన్నది అనేది అయితే ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ మంచి వీడియోలు అయితే చూడండి, మంచిగా లైక్స్ కూడా కొట్టండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోతే పెద్ది. ఈ పెద్ది మూవీ అనేది నిన్న రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ తో అయితే వెళ్తుంది. ఎక్కడా కూడా నెగిటివ్ ప్రచారం అయితే లేదు, మంచిగానే ఉంది సినిమా. అంతేగాని బ్లాక్ బస్టర్ సినిమా అనట్లేదు, కానీ బాగుందని అయితే చాలా మంది అయితే చెప్పడం జరిగింది. నేను కూడా గత వీడియోలో అయితే రివ్యూలో కూడా చెప్పాను కంప్లీట్ గా ఈ సినిమా అనేది యావరేజ్ మూవీ, మంచి హిట్ అయితే అవుతుంది. కాకపోతే రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. మెయిన్ వచ్చేసి ఈ పెద్ది మూవీకి ఎక్కడ దెబ్బేసింది అంటే మన డైరెక్టర్ బుచ్చిబాబు గారికి అనుభవం లేకపోవడం వల్ల కూడా ఒక పాయింట్ అయితే మనం చెప్పొచ్చు. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ చేసే పనులు వేరేలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేసే పని వేరేలాగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ సినిమాతో ఆయన చేశాడు అద్భుతమైన ఉప్పున. కాకపోతే ఇంకొక 4-5 సినిమాలు తీసిన తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బుచ్చిబాబు గారు అయితే టేకింగ్ అన్ని బాగానే తీసుకున్నారు. ఈ పెద్దిలో వచ్చేసి స్టోరీ అనమాట. ఈ స్టోరీ అనేది కంప్లీట్ గా మనకి ప్రెడిక్టబుల్ గా ఉంటది, అలాగే లెందీ కూడా వచ్చింది. నాకు తెలిసి ఈ సినిమా ఎక్కడ దెబ్బేసిందంటే ఈ రన్నింగ్ కాన్సెప్ట్ లేకుండా ఓన్లీ క్రికెట్, అలాగే మన పెద్ది పెహ్లవాన్ గెటప్, ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూతో కలిపి ఈ సినిమా క్లోజ్ చేసి ఉంటే చాలా బాగుండని అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మందికి ఇదే అయితే అనిపించింది. ఎందుకు ఎక్కువగా ఒక ప్లేయర్కి వచ్చేసి అన్ని గేమ్స్ పెట్టడం అవసరం లేదు కదా. ఓన్లీ 2 గేమ్స్ పెట్టి ఎండింగ్ ఇస్తే పెద్ది పెహ్లవాన్ వరకు సినిమా అనేది ఒక రేంజ్లో వెళ్తుంది. సడన్ గా ఈ పెద్ది టైటిల్ కొట్టకుండా మనోడికి కాల్ తీసుకుని ఇదంతా ఎక్స్ట్రా వర్క్ అయిపోయి దానివల్ల నెగిటివ్ ప్రచారం కూడా దానివల్ల పెరిగింది. కాల్ తీయడం ఏంటి హీరోకి అని, అలాంటిది లేకుండా చూసుకొని కంప్లీట్గా పెహ్లవాన్తో సినిమా ఎండింగ్ ఇచ్చుంటే అద్భుతంగా ఉండేనని అయితే నాకు అనిపించింది. ఇప్పటికే బాగుంది, కాకపోతే దీని మీద బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చును. ఎందుకంటే ప్రేక్షకులు 3 అవర్స్ అయితే చూడలేకపోతున్నారంట కొంతమంది. కాబట్టి 2.5 అవర్స్ అయితే ఉన్నప్పుడు ఈ అరగంట ఎపిసోడ్ రన్నింగ్ తీసేస్తే ఎక్స్ట్రాడినరీగా వచ్చును. ఇంక ఈ పెద్ద మూవీలో మెయిన్ నెగిటివ్స్ మాట్లాడుకోవాలనుకుంటే హీరోయిన్ నెగిటివ్ అంటే హీరోయిన్ కదా, ఆయనకి ఇచ్చిన డైలాగ్స్, అలాగే ఆ వల్గారిటీ. ఈ అసలు బుచ్చిబాబు గారు ఎందుకు తీసారు ఈ వల్గారిటీ డైలాగ్స్ అయితే అర్థం కాలేదు. మేము వచ్చేసి హీరోయిన్ గారు చాలా అందంగా చూపించారు. కనీసం హీరోయిన్ ఎలా చూపిస్తున్నారంటే హీరో వచ్చేసి తన కళ్ళు గురించి అయితే డిస్కస్ చేస్తాడు, కానీ ఈయన వచ్చేసి మన కెమెరామ్యాన్ వచ్చేసి ఓన్లీ బాడీ పార్ట్స్ మీద అయితే పెడుతున్నాడు. కళ్ళు గురించి డిస్కస్ చేస్తే బాడీ పార్ట్స్ మీద పెడుతున్నాడు. ఎక్కడ కూడా హీరోయిన్ అయితే సరిగ్గా చూపించలేదు, అంటే ఫేస్ మొత్తాన్ని చూపించట్లేదు, ఓన్లీ బాడీ పార్ట్స్ మీద పెడతారు. అంత కాన్సన్ట్రేటెడ్గా అయితే వల్గాటిని అయితే మన బుచ్చిబాబు గారు అయితే చూపించారు. అసలు ఎందుకు చూపించారో అర్థం కావట్లేదు. అసలు హీరోకి హీరోయిన్కి వచ్చిన కొన్ని సీన్స్ కూడా కొంచెం ఇబ్బందిగా అయితే ఉన్నాయి. ఎందుకంటే అలాంటి సీన్ ఒకటి డిస్కస్ చేసుకుంటే మన రామ్ చరణ్ హీరోయిన్ చూడగానే కొంచెం మైమరిపోయి ఆవిడ అసలు ఆ సీన్లో వచ్చేసి హీరోయిన్ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఈయన చూసుకుంటే ఓన్లీ కొంచెం వల్గారిటీ లుక్స్తో చూస్తూ ఉంటాడు. అక్కడ అసలు సీన్ పెట్టకూడదు. అసలు ఆవిడ బాధలో వేరే ఏడుస్తున్నప్పుడు ఈయన వల్గారిటీగా చూడడం అనేది నాకు అసలు చాలా ఇబ్బంది అనిపించింది. అది కూడా అప్పుడు ఆయన హీరోయిన్ చూడగానే ఆ హీరో వచ్చేసి ఒక వల్గారిటీ డైలాగ్ అయితే యూజ్ చేస్తాడు. ఆ డైలాగ్ ఏంటంటే ఇలా అంటాడు అన్నమాట, పైకి పెట్టి ఏంటంటే ఇంక చేసేయడమే, మళ్ళీ రెండోసారి ఏం పుడతామా చేయకపోతే మనం అనుకునేది చేసేయడమే అని అయితే క్లియర్గా చెప్తాడు. ఆ డైలాగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళినప్పుడు ఇది ఎంత ఇబ్బంది పడతా చెప్పండి, చాలా వల్గారిటీ అనమాట. అసలు అవి తీసుకోకుండా ఉంటే బాగుంది. ఎందుకంటే కంప్లీట్గా ఒక మోటివేషన్, అలాగే ఒక స్పోర్ట్స్ డ్రామా తీస్తున్నప్పుడు ఇలాంటి వల్గారిటీని కొంచెం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి ఉంటే ఇంకా బాగా అయితే వచ్చి అయితే సినిమా. అవి 2 కూడా మిస్టేక్. అలాగే హీరోయిన్ విషయానికి వస్తే లిప్ అనమాట. లిప్ ఎక్కడ కూడా సింక్ అవ్వలేదు. వాయిస్ ఓవర్లోనే లిప్ సింక్ చేయలేకపోయారు. మన ఎడిటింగ్ అనమాట, ఎడిటింగ్ కూడా లోపం అయితే ఉన్నది. అలాగే ఆవిడికి ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా చాలా బాగాలేదనమాట. అలాగే దేవరా సినిమాలో మన జాన్వీ కపూర్ గారిని ఏ విధంగా చూపించారో అదే విధంగా అయితే ఇందులో అయితే చూపించడం కూడా జరిగింది. అదొక నెగిటివ్. అలాగే జగపతి రోల్ చిన్నది.
ఇంకా మిగతా ఎక్కడ చూసుకున్నా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించే డిస్కస్ చేస్తున్నాం. మనం నిన్న ఏదైతే చెప్పామో రామ్ చరణ్ గారికి ఫుల్ మార్క్స్ ఇచ్చినాయి, ఎవరన్నా అదే డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే అది. ఇంకా మన మెగా అభిమానులకైతే ఈ సినిమా అయితే మంచిగా అయితే నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన రామ్ చరణ్ గారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, మంచి అద్భుతాలు అనమాట. ఈ పెహల్వాన్ గెటప్లో ఆయన చేసిన యుద్ధాలు అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఇచ్చి పడేసింది అనమాట. నాకు క్రికెట్ సీన్లో పెద్దగా అనిపించలేదు, కానీ పెహల్వాన్ గెటప్లో మన రామ్ చరణ్ గారు పడ్డ కష్టం అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. కాకపోతే ఎండింగ్ క్లైమాక్స్ కూడా నాకు అయితే పెద్దగా అనిపించలేదు. ఆ రన్నింగ్ ఎపిసోడ్ లేకుండా పెహల్వాన్తో క్లోజ్ చేసి ఉంటే మంచి హిట్ అయితే అయింది. ఎందుకంటే ఈ స్టోరీ అంతా ఎప్పుడు చెప్తున్నావు నువ్వు అంటే ఉంది ఫ్రెండ్స్, మన ఎన్టీఆర్ గారికి ఈ పెద్ద సినిమాకి లింక్ ఉంది కాబట్టి స్టోరీ మీకు తెలియాలి కదా. పెద్ద సినిమా ఎలా ఉందని తెలిస్తేనే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నారు అనేది సోషల్ మీడియాలో జరుగుతుందని తెలుస్తుంది. ఇంకా టాపిక్ వచ్చేస్తే మన ఎన్టీఆర్ గారికి అయితే ఫస్ట్ బుచ్చిబాబు గారు అయితే ఈ పెద్ద స్టోరీని అయితే చెప్పడం అయితే జరిగింది. గతంలో 2 వీడియోలు కూడా మనం చేసాము, ఒకసారి డౌట్ ఉంటే వెళ్ళి చూడండి. అప్పుడు చెప్పినప్పుడు ఎన్టీఆర్ గారు దేవరా సినిమా షూటింగ్లో ఉన్నారనమాట. ఆ టైంలో మనకి బుచ్చిబాబు గారు పెద్ద స్టోరీ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారు చెప్పారు. ఎన్టీఆర్ గారు ఒకే ఒక మాట అయితే చెప్పారండి, సినిమా స్టోరీ చాలా బాగుంది, కాకపోతే కొంచెం టైం కావాలని అయితే ఆయన అన్నారు. టైం అయిన తర్వాత మన బుచ్చిబాబు గారు అయితే వెయిట్ చేస్తారు 1 year పాటు. దాని తర్వాత వచ్చేసి దేవరా కమిట్మెంట్ అయితే మన ఎన్టీఆర్ గారు ఇచ్చారు. బుచ్చిబాబు గారికి అయితే బాగుందని చెప్పారు, కానీ కంప్లీట్గా అయితే బాగోలేదని అయితే చెప్పలేదు. ఆ చెప్పిన తర్వాత బుచ్చిబాబు గారికి అయితే సీన్ అర్థమైంది, కంప్లీట్గా డ్రాగన్లోకి వెళ్ళారు కాబట్టి, అలాగే దేవరా 2 ఉంటుంది కాబట్టి మన బుచ్చిబాబు గారు అయితే కంప్లీట్గా ఎన్టీఆర్ గారికి ఇది నచ్చలేనట్టు ఉంది అని అయితే అదే స్టోరీని కొంచెం మాడిఫికేషన్ చేసి మన రామ్ చరణ్ గారికి అయితే చెప్పడం అయితే జరిగింది బుచ్చిబాబు గారు. రామ్ చరణ్ గారు చాలా కష్టపడుతున్నారు, కానీ ఆయనకి తగ్గ ప్రతిఫలం అయితే దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే ఆయన స్టోరీ సెలక్షన్ అనేది వీక్ అయిపోతుంది, దానివల్ల ఆయన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా గేమ్స్ ఏమి సినిమా చూస్తే మరిని, ఇంకా ఆశ్చర్య చూసుకుంటే మరిని, అంత స్టోరీ లైన్లో ఆయన అయితే ప్రొడక్ట్ చేయలేకపోతున్నాడు, మంచి స్టోరీలు అయితే పిక్ చేసుకోలేకపోతున్నాడు. దానివల్ల అయితే రామ్ చరణ్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సినిమాకి ఆయన అయితే యాక్టింగ్ పరంగా చాలా అభివృద్ధి అయితే చెందుతున్నారు, చాలా నేర్చుకుంటున్నాడు. ఈ సినిమాతో అయితే మరీ ఇచ్చి పడేశాడు. రామ్ చరణ్ గారికి స్టార్టింగ్లో చిరుత వచ్చిన తర్వాత ఆయనకి యాక్టింగ్స్ పెద్దగా రావు అని అయితే ముద్ర అయితే వేశారు, కానీ దాన్ని అంతా పటాపంచులు చేస్తూ ప్రజెంట్ ఈ పెద్ద మూవీతో అయితే ఇచ్చి పడేశాడు. పర్ఫార్మెన్స్ ఓవరాల్ లెవెల్లో అయితే ఉంది, అవార్డ్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఇవాళ కూడా మన ఇండియా వేజ్గా అవార్డ్స్ అయితే ఏదో ఒకటి ఇస్తే బెటర్, ఎందుకంటే స్పోర్ట్స్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే మోటివేషన్ సినిమా కాబట్టి ఇలాంటి సినిమాకి అవార్డు ఇవ్వడంలో ఎలాంటిది తప్పు అయితే లేదు. అంత సినిమా అయితే మన రామ్ చరణ్ గారు తీసుకున్నారు, కాకపోతే స్టోరీ వల్ల ఆయనకైతే మంచి పేరు అయితే రావట్లేదు. ఈ పెద్ద మూవీని మన బుచ్చిబాబు గారు చెప్పగల రామ్ చరణ్ గారు చేద్దామని అయితే 2 అయితే మోడిఫికేషన్స్ అయితే చేశారు. ఫస్ట్ అయితే పెద్ద మూవీలోని పెహల్వాన్ గెటప్ అయితే లేదు, అది పెట్టారు. అది పెట్టిన తర్వాత రన్నింగ్ ఎపిసోడ్ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఒప్పుకున్నారు మన రామ్ చరణ్. అలా కాకుండా పెహల్వాన్తో కంప్లీట్ చేసి ఉంటే బాగుండు. మన రామ్ చరణ్ గారు అసలు ఈ కాల్ లేకుండా ఒప్పుకునే సీన్ అసలు ఎందుకు ఒప్పుకున్నాడో అయితే ఎవరికి అర్థం కాదు. మన రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే బుర్ర పాడైపోతుంది, ఎందుకంటే ఒక మెయిన్ టాప్ ఇండియన్ హీరోల్లోని మన రామ్ చరణ్ ఒక్కరు. అలాంటి హీరోకి కాల్ లేకుండా చూస్తే అభిమానులు జీర్ణించుకోగలరా? జీర్ణించుకోలేరు కదా. అలాంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఈ సినిమాలో జరిగింది. కొంతమంది మెగాస్టార్ అభిమానులకు కూడా ఈ కాల్ లేకుండా చేసే సీన్స్ అయితే నచ్చలేదు, ఎందుకంటే నాకు కూడా ఈ సీన్లోని ఎక్కడా కూడా కాల్ లేకుండా రన్నింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. పారా వాళ్ళకి మిచ్చే, కాకపోతే గత 20 సంవత్సరాల నుంచి పుట్టుకతో వచ్చిన వాళ్ళకి కొంచెం ఇదిగా వాళ్ళకి అనుభవం ఎక్స్పీరియన్స్ అంతా ఉంటుంది, నడడం అది పరిగెట్టడం అది. ఈయన సడన్గా కాల్ తీసుకొని వెళ్ళి సడన్గా ఒలింపిక్లో మెడల్ తేడం అంటే అంత విషయమా ఫ్రెండ్స్? చాలా టఫ్. ముందు ఏమన్నా రన్నింగ్ అనుభవం ఉందంటే రన్నింగ్ అనుభవం లేదు కదా. పెద్ద పెహల్వాన్ గెటప్లో ఉండాలి, అంతేగాని రన్నింగ్ అనుభవం లేదు. నువ్వు చెప్పినట్టు రన్నింగ్లో వచ్చేసి రన్నింగ్లో ఉండి ఓడిపోయి అప్పుడు కాల్ తీసుకొని పారా ఒలింపిక్స్కి వెళ్ళి అందులో తెస్తే అప్పుడు ముందు కూడా రన్నింగ్ చేశాడు కాబట్టి ఆ ప్రాక్టీస్ ఉందని అయితే మనం నమ్మేవాళ్ళం. కాకపోతే కొంతమందికి అయితే కొంచెం ఇబ్బందిగా అయితే మారింది. ఈ రన్నింగ్ ఎపిసోడ్ లేకుండా తీసుకుంటే మన రామ్ చరణ్ గారికి మంచి మార్క్స్ అయితే పడే ఫ్రెండ్స్. ఇలాంటి స్టోరీని అయితే మన బుచ్చిబాబు గారు చెప్పగల ఓకే చేసి సినిమా తీశారు. ఈ సినిమా తీసిన తర్వాత నిన్న రిలీజ్ అయింది కదా, నిన్న రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు వచ్చిన రివ్యూస్ బట్టి అయితే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. ఏమని అంటే మంచిగానే మన ఎన్టీఆర్ గారు అయితే ఎస్కేప్ అయ్యారు ఈ సినిమా నుంచి. ఎందుకు అంటున్నారంటే ఈ పెద్ద అనేది బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు కావడం వల్ల
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇలా ట్రోల్ చేస్తున్నారు. కాకపోతే ఎన్టీఆర్ అభిమానులు అయితే హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే డ్రాగన్ మంచి మూవీ కదా, ఈ పెద్దతో కంపేర్ చేసుకుంటే మన ఎన్టీఆర్ గారు అయితే చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నారంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది కూడా ఒక రకంగా అయితే కరెక్టే ఫ్రెండ్స్. కాకపోతే పెద్ద సినిమా కూడా మంచి కలెక్షన్స్ అయితే వస్తుంది. అంత తక్కువ అంచనా వేయడానికి అయితే అవసరం లేదు. ఇంచుమించుగా 400 కోట్లు అయితే క్రాస్ చేస్తుంది. మరి 500 మార్కు క్రాస్ చేస్తుందా లేదనేది మనం చూడాలి. అలాగే ఇలాంటి కంపారిజన్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్, ఇంకా అదర్ ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ గురించి అయితే క్లియర్గా జెన్యూన్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తున్నాం. కాబట్టి మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.